హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇక ఈరోజు మన వీడియోలో మహీంద్రా ట్రియో ప్లస్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్రియో వెహికల్స్ అయితే రావట్లేదనమాట. ఆల్రెడీ ఆగిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మైలేజ్ వచ్చే ఛార్జింగ్ ఆటోలు అనేది రావడం అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి ట్రియో వెహికల్ జస్ట్ 100 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అంతకుముందు వాళ్ళు 130 కిలోమీటర్లు వస్తుందనేది చెప్తారు. కాకపోతే ఇప్పుడు అది 100, 110 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది కాబట్టి ఆ తర్వాత వీళ్ళు అప్డేట్ చేసి ట్రియో ప్లస్‌ని అయితే తీసుకురావడం జరిగింది మహీంద్రా కంపెనీలో. ఆ తర్వాత దానికి దీటుగా ఇప్పుడు బజాజ్ కంపెనీ నుంచి గోగో అనే ఒక బ్రాండ్‌తో టైఅప్ అయ్యి ఆ తర్వాత ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా ఇప్పుడు 2 వెహికల్స్‌ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మహీంద్రా ట్రియో ప్లస్‌కి ఇంకా బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటోకి మధ్యలో తేడానైతే తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో లాస్ట్ వరకు చూడకుండా మధ్యలో చూడడం, లేదంటే ఫార్వర్డ్ చేసి చూస్తా ఉన్నారు వీడియో. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కాక మళ్ళీ రిపీటెడ్ క్వెషన్స్ ఇప్పుడు నేను ఏవైతే వీడియోలో చెప్తున్నానో అవే మళ్ళీ క్వెషన్స్ కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే నేనేం చెప్తున్నాను అనేది మీకైతే అర్థమవుతుంది. మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా గనక విజిట్ అయ్యుంటే ఒకసారి మన ఛానల్‌లో ఉన్న ఈ వీడియోస్ అన్నీ చూడండి. మీరు గనక మహీంద్రా ట్రియో గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైనా వాడుతుంటే వాటిని మనం ఇంటి దగ్గర ఎలా బాగు చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మహీంద్రా ట్రియో ప్లస్ అండ్ బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో ఏవైతే ఉన్నాయో వీటి గురించి అయితే తెలుసుకుందాము. ఎలక్ట్రిక్ ఆటోల్లో వచ్చేసరికి ఇప్పుడు ట్రియో ప్లస్ వెహికల్ కనుక మనం చూసుకున్నట్టయితే 150 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. అదే కనుక బజాజ్ గోగో కనుక చూసుకున్నాం అనుకోండి, దీంట్లో వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. P70 అండ్ P50 2 వెహికల్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఈ ట్రియో ప్లస్ వెహికల్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రైస్ విషయానికి వస్తే 3,50,000 అయితే పడుతుంది. అదే కనుక బజాజ్లో చూసుకున్నాం అనుకోండి, P50 వచ్చేసరికి 3,80,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్. ఇక P70 వెహికల్ అంటే ఇది జెడ్ వెహికల్ లాగా ఉంటుందన్నమాట. బజాజ్ మ్యాక్సిమా జెడ్ ఏదైతే ఉందో అలాగా. ఇప్పుడు ఇది మహీంద్రా ట్రియోకి వచ్చేసరికి ధీటుగా ఉంటుంది. లోపల మన మహీంద్రా ట్రియో ప్లస్‌కి ఏ విధంగా అయితే సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉందో అట్లాగే దీన్ని కూడా అయితే చేసుకోవచ్చు. కానీ బజాజ్‌లో ఈ P50 అనే వెహికల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి బజాజ్ డీజిల్ ఏదైతే చిన్న వెహికల్ ఉందో ఈ వెహికల్ లాగా అయితే ఉంటుందన్నమాట. దీనికి లోపల సీటింగ్ అనేది చేసుకోవడం అయితే కుదరదు. మామూలుగా 3+1 అయితే ఇస్తది కదా కంపెనీ. అదే విధంగా అయితే 4 ఇన్ ఆల్ అయితే వస్తుందన్నమాట ఈ ఆటో. కాకపోతే 2 సైడ్‌లో మనం చిన్న సీట్లు వేసుకుంటాం కాబట్టి ముందు ముగ్గురు, వెనక ముగ్గురు మొత్తం 6 మెంబర్స్ అయితే వస్తుంది మనతో కలిపి. అదే ఇప్పుడు P70 కనుక మనం చూసుకున్నాం అనుకోండి, మన ట్రియో ప్లస్‌లో ఏ విధంగా అయితే సీట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చో అట్లాగైతే చేసుకోవచ్చు. ఇంకా ట్రియో ప్లస్ కంటే కూడా ఇది P70లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ డోర్ అయితే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ అయితే పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీని రేంజ్ వచ్చేసరికి మనకి P70లో రేంజ్ వచ్చేసరికి 251 కిలోమీటర్లు అయితే సర్టిఫై చేశారు. కస్టమర్ రివ్యూ అయితే 220 కిలోమీటర్లు అని అయితే చెప్తున్నారు. అదే P50 కనుక చూసుకున్నాం అనుకోండి, 172 కిలోమీటర్లు సంథింగ్ 173 కిలోమీటర్లు కంపెనీ అయితే సర్టిఫై చేయడం జరిగింది. కాకపోతే అది వచ్చేసరికి 150 కిలోమీటర్లు అయితే పక్కాగా మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు కస్టమర్ రివ్యూ. ఇక P70 ప్రైస్ కనుక చూసుకుంటే 4,30,000 అయితే ఉంది. ఇక ట్రియో ప్లస్‌లో వచ్చేసరికి 150 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చినప్పటికి కూడా అదేం చేస్తుందంటే 130 నుంచి 140 లోపు మాత్రమే మైలేజ్ వస్తుందనేది చెప్తున్నారు కస్టమర్ రివ్యూ. ఈ 2 వెహికల్స్‌లో కూడా వారంటీ కనుక చూసుకున్నట్లయితే 1,20,000 కిలోమీటర్లు లేదంటే 5 సంవత్సరాల వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం 4 సంవత్సరాలకే 1,20,000 కిలోమీటర్లు కనుక దాటేస్తే అప్పటికే వారంటీ అయితే అయిపోద్ది. ఒకవేళ మీరు 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ 1,20,000 కిలోమీటర్లు కనుక తిరగలేకపోయారు అనుకోండి, వారంటీ 5 సంవత్సరాల తర్వాత అయితే అయిపోతుందన్నమాట. వారంటీ ఆ విధంగానైతే ఉంటుంది. మనకి ఒకవేళ 5 సంవత్సరాల వారంటీ ఉంది కదా అని చెప్పేసి ఒక 2,00,000 కిలోమీటర్లు తిరిగితే వారంటీ అయితే రాదు. లేదు 1,20,000 కిలోమీటర్లకు వారంటీ అనేది ఒక 10 సంవత్సరాలు 1,20,000 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే అట్లాగైతే వారంటీ రాదు. ఎప్పుడు ఏదైతే ముందైపోతుందో అప్పుడు వారంటీ అనేది ఈ 5 ఇయర్స్ లోపు క్లోజ్ అయితే చేస్తారు. ఇక ఈ 2 వెహికల్స్‌లో స్పీడ్ విషయానికి వస్తే మహీంద్రా ట్రియో ప్లస్ వచ్చేసరికి టాప్ స్పీడ్ వచ్చేసరికి 55 కిలోమీటర్లు ఉంటుంది. అదే కనుక మనం బజాజ్ గోగో కనుక చూసుకుంటే టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే మైలేజ్ పెంచడం కోసం రాను వెహికల్స్ అన్నీ వచ్చేసరికి టాప్ స్పీడ్ని అయితే తగ్గిస్తూ వస్తున్నాయి. మహీంద్రా ట్రియో ప్లస్‌లో కనుక మనం చూసుకున్నట్టయితే 8 కిలోవాట్ పవర్ మోటార్ అయితే వస్తుందన్నమాట. అదే కనుక బజాజ్‌లో చూసుకున్నట్టయితే 11 కిలోవాట్ మోటార్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసరికి బజాజ్ గోగోలో వచ్చేసరికి మ్యాగ్నెట్ మోటార్ అనమాట. ఇది PMS మోటార్ అని అయితే అంటారు. అయితే మనం మహీంద్రా ట్రియో ప్లస్‌లో కనుక చూసుకుంటే నార్మల్‌గా ఏదైతే అంతకుముందు పాత మోటార్స్ ఉన్నాయో ఈ వైండింగ్ మోటార్స్ అవి అయితే ఉంటాయి. ఈ వైండింగ్ మోటార్స్‌కి ఏంటంటే ఎప్పుడైనా వైరింగ్ అట్లాంటివి ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు మరలా ఎక్కడైనా చేపించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే కనుక బజాజ్ ఇప్పుడు తీసుకొస్తున్న PMS మోటార్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెటిక్ మోటార్, ఒక మోటార్ కనుక చెడిపోయింది అనుకోండి, మోటార్ తీసుకొని మోటార్ వేయడమే తప్ప అది రిపేర్ సెక్షన్ అయితే ఉండదు.
కాకపోతే వీళ్ళు 5 సంవత్సరాల్లో మోటార్ ఎటువంటి కంప్లైంట్ వచ్చిన తర్వాత రీప్లేస్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఇంకా రిపేర్ సెక్షన్ ఏముండదు, కొత్త మోటార్ అయితే ఇస్తారనమాట. ట్రియో ప్లస్లో కనుక మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే 10.24 కిలోవాట్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. అదే కనుక బజాజ్లో 2 వేరియంట్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, వీటిలో వచ్చేసరికి P70లో 12.1 కిలోవాట్ బ్యాటరీ ఒక వేరియంట్ మాత్రమే రావడం జరుగుతుంది. అదే కనుక P50లో కనుక మనం చూసుకున్నట్టయితే 8.9 కిలోవాట్ బ్యాటరీ ఒక వేరియంట్లో వస్తుంది. ఇంకొక వేరియంట్ వచ్చేసరికి 12.1 కిలోవాట్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. ఇది 12.1 కిలోవాట్ బ్యాటరీ అయితే 248 సర్టిఫైడ్ రేంజ్ అయితే చేశారు. ఇది బజాజ్ గోగోలో ఏదైతే చిన్న వెహికల్ ఉందో ఆ వెహికల్. ఇక తర్వాత 8.9 కిలోవాట్ ఉంది కదా, అది అయితే 176 కిలోమీటర్ అయితే చెప్పారు. తర్వాత 150 అయితే వస్తుందన్నమాట. ఈ 2 వెహికల్స్లో వచ్చి ఛార్జర్ అనేది ఒకటే అనమాట, మిండా ఛార్జర్ని అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే మహీంద్రా ట్రియో ప్లస్లో వచ్చేసరికి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఛార్జర్ని మనకి విడిగా అయితే ఇస్తారనమాట. మనం కావాల్సినప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకుని తర్వాత మనం ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు. అదే బజాజ్ కంపెనీ కనుక చూసుకుంటే వెహికల్తో పాటే ఛార్జర్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేంటంటే మనకి ఛార్జరు బండికి ఆల్రెడీ ఉంటుంది, మనకు జస్ట్ కేబుల్ మాత్రమే ఇస్తారు. దీన్ని ఆన్బోర్డ్ ఛార్జర్ అని అయితే అంటారనమాట. వెహికల్కే ఛార్జర్ ఉండడం వల్ల మనకు జస్ట్ కేబుల్ మాత్రమే వస్తుంది. ఆ కేబుల్తోనే మనం ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేబుల్ మాత్రమే కాబట్టి ఈజీగా క్యారీ చేయడానికి అయితే ఉంటుంది. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ కేబుల్ కనుక, అంటే ఇప్పుడు డిస్టెన్స్ కేబుల్ అంటే మనకు ప్లస్ బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, అట్లాగే మనం ఏదైనా ఒక 10 మీటర్ల వైర్ కనుక ప్లస్ బాక్స్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కేబుల్ మాత్రమే కాబట్టి జస్ట్ మనం క్యారీ చేయొచ్చు. అదే మహీంద్రా ట్రియో ప్లస్లో అనుకోండి, వాళ్ళు ఫిజికల్గా విడిగా ఇస్తారు కాబట్టి ఛార్జర్ అనేదాన్ని, దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా క్యారీ చేయలేక మనం ఇంటి దగ్గర ఛార్జింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అయినప్పుడు మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ బజాజ్లో వచ్చేసరికి వెహికల్కే ఛార్జర్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ 2 వెహికల్స్లో కూడా ఈ వెహికల్ డీటెయిల్స్ బయట ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. వెహికల్ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది ప్రతిసారి వెళ్ళి చూసుకోవాల్సిన పని లేకుండా వీళ్ళు 2 కంపెనీలు వచ్చేసరికి 2 యాప్స్ని అయితే తీసుకురావడం జరిగింది. వీటిని మనం ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం ఇంట్లో కూర్చొని వెహికల్ ఛార్జింగ్ ఎక్కుతుందా, ఎంతవరకు ఎక్కింది, ఇంకెంతవరకు ఎక్కాలి, ఏ లొకేషన్లో మన వెహికల్ ఉంది, ఇట్లాంటివన్నీ మనం ఇంట్లో కూర్చొని ఫోన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మహీంద్రా ట్రియో ప్లస్ అయితే నెమో డ్రైవ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది. మీరు కనుక చూడకపోతే లేదంటే ఎవరికైనా తెలియకపోతే మీరు కనుక ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎట్లా వాడుకోవాలి అనే దాని గురించి వీడియో చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడవచ్చు. దాని థంబ్నెయిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అదే బజాజ్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మేరా బజాజ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా యాప్లో ఏం చేస్తుంటారంటే మొత్తం వెహికల్ ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది, ఏ లొకేషన్లో ఉంది మనం ఆ యాప్లో అయితే చూసుకోవచ్చు. ఈ 2 వెహికల్స్లో టైర్ల విషయానికి వస్తే బజాజ్ కంపెనీ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్లు అయితే తీసుకురావడం జరిగింది. అదే మహీంద్రా ట్రియో ప్లస్లో అయితే నార్మల్ టైర్ ట్యూబ్ టైర్లు అయితే ఉంటాయి అనమాట, ట్యూబ్ ప్లస్ టైరు. అయితే ఇవి 2 కూడా 12 ఇంచ్ టైర్స్ అనమాట. ఇక మహీంద్రా ట్రియలో కూడా వచ్చేసరికి హిల్ అసిస్టెంట్ మోడ్ అయితే తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా ఎత్తైన ప్రదేశాల్లో కానీ ట్రాఫిక్ టైంలో ఏదైనా ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ట్రాఫిక్ అయిపోయింది అనుకోండి, ఈ హిల్ అసిస్టెంట్ మోడ్ అనేది యాక్టివేట్ చేస్తే వెహికల్ అనేది వెనక్కి దొల్లకుండా ఉంటుంది. బ్రేక్ మీద అస్తమానం మనం కాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదేవిధంగా బజాజ్ కంపెనీలో కూడా ఈ హిల్ అసిస్టెంట్ మోడ్ అయితే తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే హిల్ క్లైంబ్ మోడ్ అనే ఒక మోడ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ బజాజ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ అయితే ఇది ఎట్లా మనకి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మహీంద్రా ట్రియో ఉంది. మహీంద్రా ట్రియోలో మోడ్లు కనుక మనం చూసుకున్నామంటే జస్ట్ బూస్ట్ ఎకో మోడ్ ఉంటుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంతవరకే ఉంటాయి. ఇది నార్మల్గా పాత పద్ధతి. కానీ బజాజ్ ఒక కొత్త పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. ఈ బజాజ్లో వచ్చేసరికి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళు గేర్ బాక్స్ని అయితే ఈ మోటార్కి అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నార్మల్గా ఎకో మోడ్, దీనికి కూడా పవర్ మోడ్, క్లైమ్ మోడ్ ఇట్లాగైతే ఉంటాయి కదా. ఇప్పుడు మహీంద్రా ట్రియో ప్లస్ ఏం చేస్తుందంటే ఏదన్నా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎకోలో వెళ్ళినా బూస్ట్ మోడ్లో వెళ్ళినా కానీ ఎక్సలేటర్ అనేది తిప్పి పట్టుకుంటే ఒకే ఇదిలో అయితే వెళ్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తీసుకురావడం వల్ల మీరు ఎకోలో వెళ్ళినా, పవర్ మోడ్లో వెళ్ళినా, ఇంకే మోడ్లో వెళ్ళినా మనకేం జరుగుతుందంటే వెళ్ళేటప్పుడు ఎక్సలేటర్, ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు అయితే చూస్తుంటాం కదా, క్లచ్ లేకుండా ఉంటుంది. మనం ఏదైనా కొంచెం రేజ్ ఇచ్చి ఎక్సలేటర్ డౌన్ చేసి మళ్ళీ ఇచ్చినప్పుడు గేర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ గేర్లో నుంచి సెకండ్ గేర్లోకి ఇట్లాగైతే మారుతూ ఉంటుంది. అదేవిధంగా బజాజ్ కంపెనీలో వచ్చిన ఆటోకు కూడా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. ఇదేం చేస్తుందంటే మనకి రన్నింగ్ చేసేదాన్ని బట్టి మనకి గేర్లు అనేది ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. చిన్నగా
చిన్న టక్ టక్ అని ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది గేర్ చేంజ్ అయ్యేటప్పుడు. మనకు అది ఒక నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ హిల్ క్లైంబ్ మోడ్ ఏదైతే ఉందో ఈ క్లైంబ్ మోడ్ యాక్టివేట్ చేసినప్పుడు మనం కనుక ఈ పవర్ మోడ్, ఎకో మోడ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇంకా గేర్లు అనేవి అప్డేట్ అవ్వకుండా ఫస్ట్ గేర్లోనే వెహికల్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా అప్ ఎక్కేటప్పుడు దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎకోలో కానీ పవర్లో కానీ వెళ్ళేటప్పుడు ఎక్సలేటర్ ఫుల్గా తిప్పట్టుకున్నంత మాత్రాన వెహికల్ అయితే ఎక్కదు. దీనికి ఎందుకంటే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంది కదా, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది గేర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ డౌన్ అవుతాయేటప్పుడు ఇబ్బంది లేకుండా, ఏదైనా హిల్స్ ఎక్కేటప్పుడు ఏదైనా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి అట్లాంటప్పుడు మళ్ళీ వెహికల్ మధ్యలో ఆగిపోకుండా కిందనే మనం ఏదైనా హిల్ ఎక్కేటప్పుడు దీని కనుక మనం పవర్ మోడ్ కానీ ఇది పవర్ మోడ్, బూస్ట్ మోడ్ ఇవైతే ఉంటాయి కదా, వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా గేర్ అనేది అప్డేట్ అవ్వకుండా ఒకటే గేర్లో పైకి వెళ్ళేంత వరకు ఒకటే గేర్లో ఉంటుంది. గేర్ అనేది చేంజ్ అయితే అవ్వదన్నమాట. వీళ్ళ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే వీళ్ళైతే మహీంద్రా ట్రియో ప్లస్లో పాత పద్ధతిలోనే సింగిల్ సస్పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అదే బజాజ్ కంపెనీ కనుక చూసుకుంటే డబుల్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు టెలిస్కోప్ సస్పెన్షన్ అని అయితే చెప్తున్నారు, చాలా స్మూత్గా ఉంటుంది గుంతల్లో అట్లాంటిగా అని అయితే మహీంద్రా ట్రియో నేను ఆల్రెడీ వాడుతున్నాను. వెహికల్స్ ఎట్లాంటి మంచి గుంతల రోడ్లో వెళ్ళినా మంచి రోడ్లో వెళ్ళినా సస్పెన్షన్ అయితే బాగానే ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వెహికల్ మనం తీసుకొని కూడా 3 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే నేను పలానా వెహికలే తీసుకోమని అయితే చెప్పట్లేదు, 2 వెహికల్స్కి మధ్యలో ఉన్న వేరియేషన్ అయితే చెప్తాను. మీకు ఏ వెహికల్స్ కావాలనుకుంటే మీరు ఏ బండి తీసుకోవాలి అనుకుంటే ఆ బండిని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఉన్న బ్యాటరీని బట్టి మైలేజ్ని అయితే ముఖ్యంగా మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మైలేజ్ అనేది. మైలేజ్ ఎక్కువగా ఉంటేనే మనకి ఆటో ఎక్కువగా సర్వీస్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. లేదా నార్మల్గా ఏదన్నా స్కూల్ పిల్లలకి, కాలేజీలకి ఎట్లాగైతే పెట్టుకుంటారు, పొద్దున ఒక 30-40 కిలోమీటర్లు లేదంటే ఈవినింగ్ ఒక 40 కిలోమీటర్లు తిరుగుతారు, అట్లాంటి వాళ్ళకి మహీంద్రా ట్రియో ప్లస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి. మహీంద్రా ట్రియో ప్లస్ వచ్చేసరికి 3,50,000కే వస్తుంది. అదే కనుక మనం బజాజ్ కంపెనీ కనుక చూసుకున్నామంటే 4,30,000 అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మాకు ఒంగోలులో. అదే కనుక ఇంకా ఏరియాని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది షోరూముల్లో. ఎందుకంటే దూరాన్ని బట్టి ఏరియా మారే కొంది రేట్స్ అనేవి అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ 2 వెహికల్స్లో ఛార్జింగ్ టైం కనుక చూసుకున్నాం అనుకోండి, ట్రియో ప్లస్లో వచ్చేసరికి 4 గంటలనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇక అదే కనుక మనం బజాజ్లో కనుక చూసుకున్నాం అనుకోండి 5.5 గంట అయితే పడుతుంది ఈ P70 అనేది. ఇది ఎందుకంటే 12.1 కిలోవాట్ ఇంకా బిగ్ బ్యాటరీ కాబట్టి. అదే P50 కనుక చూసుకుంటే 4.5 గంటలోనే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇవి 2 వెహికల్స్ యొక్క సమాచారం. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక మన వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మన ఛానల్కి మానిటైజేషన్ అయితే అయింది. నేను దాని గురించి తర్వాత ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అప్డేట్ ఏం కాదు కాబట్టి మీకు జస్ట్ మానిటైజేషన్ అయితే మాత్రమే అయింది. ఇంకా దానికి సంబంధించిన చాలా వర్క్ అయితే ఉంది. ఇంకొక 2 నెలలు టైం అయితే పడుతుంది అది ఫుల్గా మన కంట్రోల్లోకి వచ్చేసరికి. అందుకనే మన వీడియో ఎంత దూరం వెళ్తుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఊరి పేరుని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.